నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. గత ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యం, గణాంకాలతో నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం గోదావరి జలాలను సీమకు తరలించి సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యం అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని నేతల ఆరోపణ. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఫలితమని, ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ను దొంగలించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగనన్న కృషితోనే రన్వేపై విమానం ల్యాండ్ అయిందన్నారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని దందానేనని చిన్న శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాల భూములు కొట్టేయాలి అని ప్రయత్నించిన రైతులను ఇబ్బంది పెట్టారని, అమరావతి హైటెక్ సిటీ తరహాలోనే భోగాపురంలోనూ 15,000 ఎకరాలు సేకరించాలన్న యత్నం చేశారని తెలిపారు. అప్పట్లో రైతుల పక్షాన నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడడంతోనే చంద్రబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ను 2,200 ఎకరాల్లో నిర్మించాలి అనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మీ శంకుస్థాపనల గురించి పెద్దగా మేము ప్రత్యేకించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు. ఎందుకంటే తోటపల్లి చేసిన మీరు తెల్లవారితే గవర్నమెంట్ తోటపల్లి మీద 4 ఇంటికి వేసేసి ఒక పాలపెట్టి చేరిపోయి నేనే తోటపల్లి కట్టానని చెప్తారు. ఇప్పుడు కూడా మీరు అలాగే ఇది సేమ్ చూడండి, ఇందులో ఎక్కడైనా జిఎంఆర్ పెద్దలు అదే 3/5/2023 అన్ని పూర్తి చేసి, అన్ని అనుమతులు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా శంకుస్థాపన కానీ మేము రమ్మని కానీ ఆనాడు పెద్దల నాయకత్వంలో పెద్దలు ఈ ప్రాంతంలో సత్యబాబు గారు కానీ లేదు ఆనాడు శాసనసభ్యులు కానీ పెద్దలు కానీ వారి నాయకత్వంలో ఏదైనా శంకుస్థాపన కానీ చేయాలని అన్నా ఎప్పుడైనా లేదు. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఒక సందర్భంలో సరే అన్ని పనులు స్పీడ్ గా చేస్తున్నాం, మన అన్ని పనులు అయిపోతున్నాయి, త్వరితగతిన పూర్తి చేస్తున్నాం మనంటే వారు ఒకే మాట చెప్పేవారు, పూర్తి అన్ని అనుమతులు రావాలి, మనం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు పూర్తి చేయాలి, అవన్నీ పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ద్వారా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త సుధీర్ దారా మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుండి దిగువకు 40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారని, శ్రీశైలం వద్ద 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో రాయలసీమ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, గాలేరు, నగరి, గండికోట, మద్రాసు, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందడంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది అని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుండి నీరు ఎత్తిపోసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ఒకే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న ఉద్దేశంతోనే
దీని యుద్ధ ప్రాతిపదిక ఇక్కడ రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాయి? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్లు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వంటి అంశాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను విడుదల చేసింది. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి కరువును పారదోలాలి అనే లక్ష్యంతో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టు పునాదులు పడ్డాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరి 5 నాటికి రాయలసీమలోని 17 ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 335.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 288.32 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది 86% ప్రభుత్వం తెలిపింది. మధ్య తరహా చిన్న నీటిపారుదల చెరువులతో కలిపి రీజియన్లో మొత్తం నిల్వ సామర్థ్యం 464.65 టీఎంసీలు కాగా 366.09 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించింది. రాయలసీమ భవిష్యత్ అవసరాలు తీర్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ప్రెజెంటేషన్ లో పేర్కొంది. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అరబస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి కూడా. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దశల వారీగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ శాఖగా కాకుండా సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. అక్రమ మద్యం, నాటుసారా, బెల్ట్ షాపులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని మంత్రి కొల్లూరు రవీంద్ర హెచ్చరించారు. అక్రమ మద్యం సరఫరా, నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు. ఇల్లు కట్టుకోలేక కట్టిన వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు. దాన్ని ప్రక్షాళన చేశాం. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వం దోపిడీకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకున్నారు. అందులో ప్రధానమైనది శాండ్. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. ఫ్రీ శాండ్ పాలసీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి శాండ్ని సామాన్య ప్రజలు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకెళ్ళడానికి కూడా అనుమతులు ఇచ్చాం. కొన్ని ట్యాక్సెస్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి ₹1 కూడా దాని మీద భారం పడకూడదు సామాన్యులకు అని చెప్పి పూర్తిగా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ర్యాంపులు లేవో ఆ ప్రాంతాల్లో కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి శాండ్ అవైలబుల్ చేశారు. ప్రాంతాల్లో కూడా ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 3 రెట్లు తగ్గింది. అప్పుడు అసలు ఇసుక అవైలబుల్ లేదు. చాలామంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు లేక. ఇవాళ ఎందుకంటే ఈ రాజమండ్రి ఈ రాష్ట్రంలో సప్లై జరిగే శాండ్లో దగ్గర 50% శాండ్ ఇక్కడి నుంచే మనకి రాష్ట్రానికి సప్లై అవుతుంది. విశాఖపట్నం కానీ, ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ, అటు అనకాపల్లి కానీ, దగ్గర కృష్ణా వరకు కూడా ఈస్ట్ గోదావరి ఉపయోగపడుతూ ఉంది. దగ్గర ఇప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా కలిపి 25,21,000 టన్నులు
శాండ్లో 10,98,000 టన్నులు ఒక రాజమండ్రి నుంచి వాడటం జరిగింది. అట్లాగే ఇక్కడ సెమీ మెకనైజర్ చేస్తున్నారు, కొన్ని డీకాస్టింగ్ పట్టా ల్యాండ్స్లో చేస్తూ ఉన్నారు, కొంత డీసిల్టేషన్ పాయింట్స్లో డ్రెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చి కొంత చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 43 ర్యామ్స్ ఇక్కడ నడుస్తాం. ఇంకా దగ్గర దగ్గర 1,30,00,000 శాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న రీచెస్ ప్రకారం. ఇంకా కొత్తవి కూడా ఐడెంటిఫై చేశారు. కొత్తవి కూడా ఐడెంటిఫై చేసిన దాంట్లో కొత్తగా 1,36,00,000 స్టాక్ కూడా ఉంది. అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో కొంత నిరుపేద విద్యార్థులకు వెచ్చించి సహాయపడాలి అని పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని రథాలపేటలో ఉన్న సిబిఎం స్కూల్లో విద్యార్థులకు పీఠం ఆధ్వర్యంలో యూనిఫామ్, బుక్స్, షూస్, స్టేషనరీ పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కౌన్సిలర్ పెదపాటి రాజేష్, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరిశీలించి అక్కడ వాటర్ కట్టే వెంటనే అక్కడ సిప్స్ 18,000 పెట్టి సిప్స్ వేయటం, తర్వాత మొక్కలు వేయటం, స్కూల్ను ఒక విధంగా తీసుకురండి అంటాం. తర్వాత ఇందులో బాగా చదువుకునే పిల్లలు, ఎవరైనా వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని ఏమన్నా చూడండి, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తారని సత్యనారాయణ గారు అంటాం. ఆ విధంగానే ఇవాళ కూడా అదే పిల్లలకి మరి బట్టలు కానీ, స్కూల్స్ కానీ, బుక్స్ కానీ, పేస్టులు కానీ ఏవి అవసరం అయితే ఆ అవసరాలన్నీ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి బాగా చదివి బాగా స్కూల్కి మంచి పేరు తేవాలి. ఈ ఎవరైతే మీ అందరికీ కూడా సహకారం చేస్తున్నారో ఆయనకి మంచి పేరు తేవాలి. మరి మీరు అందరూ ఇంకా సమాజం లేదా సొసైటీ సుభిక్షంగా ఉందంటే ఇటువంటి సేవా తత్పర హృదయులు, మరి మానవ సేవే మాధవ సేవగా భావించే వ్యక్తులు ఉండడం బట్టి మరి ఒక విధంగా శ్రీరామ దత్తసాయి పీఠం వారికి నిజంగా ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మన రథాలపేటలో ఉన్న కొంతమంది పెద్దలు, అలాగే స్కూల్లో చదువుకుని వెళ్ళిన వారు కూడా కొంతగా వారు కూడా సహాయం చేస్తా ఉన్నారు. ఈ స్కూల్స్ అన్ని ఇలా జరగడం కూడా వారి సహాయం కూడా ఉందండి. ముఖ్యంగా వీరు కూడా ఒక 1 మంత్ క్రితం ఇక్కడికి రావడం, ఇవన్నీ ఫిల్ చేయడం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, అరవింద్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టాన్ని అమలు పరుస్తామని, సూపర్ 6ను సూపర్ హిట్ గా సక్సెస్ చేశామన్నారు. ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తన క్రెడిట్ అని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. మరి ఇక్కడున్న మన బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. మరి ఈ రోజు మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మనం సూపర్ 6 సూపర్ హిట్ గా సక్సెస్ చేశాం. మరి ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ మరి కన్వెక్షన్ కావచ్చు, మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? భోగాపురం ఎయిర్పోర్టు ఆయన క్రెడిట్ అంట. అసలు ఎవరు నమ్ముతారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు? చంద్రబాబు గారు. 14-19లో విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిశ్రమల సృష్టికర్తో, ఏదైతే భోగాపురంకి కర్మ క్రియాకర్త చంద్రబాబు నాయుడు గారు 14-19లో పర్మిషన్లు తీసుకొచ్చారు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని గాలికి వదిలేశారు, పోలవరం గాలికి వదిలేశారు, అమరావతిని గాలికి వదిలేశారు, ఆర్ఎంబీ రోడ్లు గాలికి వదిలేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. వచ్చిన పరిశ్రమని ప్రాలుదోలారు. జే ట్యాక్స్ కట్టలేక మరి పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు. కుర్చీల కోసం మనం చూసాం. తండ్రి శవం పక్కన కుర్చీ కోసం సంతకం
సంతకాలు పెట్టిన వ్యక్తిని చూసాం. కుర్చీ కోసం బాబాని రపరపా నరికిన వాళ్ళని చూసాం. తల్లిని చెల్లిని ఇంటి నుంచి తోమాలని చూసాం. మరి ఇప్పుడు కూడా రపరపానే అంటున్నారు. ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మనం అందరం కష్టపడ్డాం. మరి దానితో పాటు కీలకంగా మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన చంద్రబాబు నాయుడు గారి విజన్తో మరి కుర్చీ కోసం ఇన్ని హత్యలు చేసి ఇన్ని డ్రామాలు ఆడిన వారిని చూసాం. మరి నాకు కుర్చీ కాదు ముఖ్యం, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు అవసరమని చెప్పి మనతో పాటు ప్రయాణం చేసిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకొచ్చాం. అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామన్న విషయాన్ని మీకు ఎంపీపీ ఉప ఎన్నికలలో జరిగిన ఘటనలపై వైసీపీ నేతలు గుంటూరులో రాష్ట్ర డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీపీపై దాడి, కిడ్నాప్ ఘటనలో పోలీసుల సమక్షంలోనే అనేక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అని నేతలు ఆరోపించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీలపై దాడి చేయడం దారుణమని, కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను మరిచిందన్నారు. మహిళా ఎంపీపీ అని కూడా చూడకుండా దాడి చేశారని, కనీసం అధికారులు కలెక్టర్ కానీ స్పందించలేదని అన్నారు. సిపి పార్టీ తరఫున ఏదైతే నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోన, అలాగే కళ్యాణదుర్గం బొమ్మనహాల్ మండలంలోన ఈ రోజు జరిగిన దాష్టికం ఏ రకంగా ఉంది, అక్కడ ఎంపీపీ ఎలక్షన్లోన ఏ రకంగా అక్కడున్న ఎంపీపీల మీద దాడి చేశారు అన్నది పొద్దున్నుంచి మన మీడియాలోన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నా కానీ వీళ్ళకి ఎలాంటి భయము లేకుండా ఇంకా 6 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ 6 నెలల వ్యవధికి గవర్నమెంట్కి పూర్తిగా అధికారం ఉంది. ఏ అధికారం ఉంది అని అంటే 6 నెలల ముందు ఇది డిజాస్టర్ చేయొచ్చు. చేసి వీళ్ళకి అంత అధికారమే కావాలి అనుకుంటే వీళ్ళు ఎలక్షన్కి పోవచ్చు. ఎలక్షన్ పోయి ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు లేదా కార్పొరేషన్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా పెట్టుకునే అధికారం గవర్నమెంట్కి ఉంది. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మారిషస్ అధ్యక్షులు ధీరం బీరు గోకుల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పానకల స్వామిని దర్శించుకున్న తర్వాత పానకాన్ని ప్రసాదంగా సమర్పించారు. దిగువ సన్నిధిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయలు ముఖ మండపం నందు మారిషస్ అధ్యక్షులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. గుంటూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు కూటమి నాయకులతో కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శంకర్ విలాస్ ను బ్రిడ్జి నిర్మాణ పనులను అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో నిర్మాణం ప్రారంభమైన శంకర్ విలాస్ బ్రిడ్జి ఏ విధంగా పనులలో స్పీడ్ అందుకుందో ఓసారి రియల్ గా అంబటి రాంబాబు చూసి మాట్లాడాలి అని హితవు పలికారు. కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు అలానే మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు. కానీ పనిగట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు ఒక ఆయన పాపం ఇంతకుముందంటే సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు, సంక్రాంతి సంబరాలు చేసేవాడు. ఇప్పుడైనా ఏం పని లేదు. ఇప్పుడు